KV Rao YouTube channel. Subscribes 1074, 175 videos, 120 short videos, 1,47, 240 views. తాజా వార్తలు 25 జనవరి 2024 యూట్యూబ్ ఛానల్ కేవీ రావ్ హెల్త్. ఈరోజు మోటివేషనల్. ఈ ఆది మానవుల ప్రస్తుత వారసులు ఏమి చెప్పగలరు? ఇప్పుడు మనము ఫలానా అని అంటున్నాము. ఆది మానవుల నుంచి మనమే డే బై డే అభివృద్ధి చెంది చేంజ్ అయ్యాము. ఈ కులాలు మతాలు ఏ విధంగా వచ్చాయి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఆది మానవుల యొక్క ఫోటోలు మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. ఆది మానవుల ప్రస్తుత వారసులు ఏమి చెప్పగలరు? వీరు మన పూర్వీకులు. వీరిలో ఎవరు సనాతన అని, ఎవరు ముస్లిం, ఎవరు సిక్కులు, ఎవరు క్రిస్టియన్, ఎవరు పార్సులు, ఎవరు జైనులు, ఎవరు బౌద్ధులు, ఎవరు బ్రాహ్మణులు గురించి ఈ ఆది మానవుల ప్రస్తుత వారసులు ఏమి చెప్పగలరు? శూద్రుడు ఎవరు? క్షత్రుడు ఎవరు? ఎవరు వైశ్యుడు? ఎవరు అర్జునుడు? ఎవరు గిరిజనుడు? ఎవరు బీసీలు? ఎవరు మానవుడు? ఎవడు మృగం? ఈ చిత్రంలో ఉన్న మన పూర్వీకులు, తాత, అమ్మమ్మ, అత్త, మామ, పిన్ని, బాబాయ్, బంధువులు ఎవరో కూడా చెప్పగలమా? దయచేసి ఈ ఫోటోల ద్వారా మన కులము మరియు మతాన్ని నిరూపించగలమా? కులము మరియు మతము మనుషులే సృష్టించారు. మీకు అర్థమైంది కదండి? ఇది మనం పెట్టుకున్న కులాల మతాల కానీ మనం పుట్టుకతోటే రాలేదు. కాబట్టి కుల మతాల మధ్య యుద్ధం అవసరమా? మంచి చదువు కోసం కృషి చేద్దాం. విద్య ద్వారా మనిషి చంద్రుని, అంగారకుని చేరుకున్నారు. అక్కడికి వెళ్ళటానికి కులము ద్వారా చేరుకున్నామా? మతం ద్వారా చేరుకున్నామా? చదువు జ్ఞానం ద్వారా చేరుకున్నామా? కులము మతము భూమిపై మాత్రమే. అందరూ మనుషులే, అందరం సమానమే. ధ్యానం చేసుకోవటానికి కింద సాప వేసుకొని కూర్చోవచ్చు, గోడకి ఆనుకొని కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు. కాళ్ళ నొప్పి అనిపిస్తే కాసేపు కాలు సాపుకోవచ్చు. పడుకొని ధ్యానాభ్యాసం మాత్రం చేయకూడదు. ముసలి వాళ్ళు, కూర్చోలేని వాళ్ళు మాత్రమే పడుకొని చేసుకోవచ్చు. వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు కనుక కనీస పక్షంలో మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ఒకే సిట్టింగ్ లేదా రోజు ఖచ్చితంగా 3 గంటలు సాధనలో ఉండాలి. ఒక అలవాటులాగా ధ్యానాభ్యాసం రోజు చేసుకోవాలి. పొయ్యి మీద బియ్యం పెట్టి వెంటనే తీసేస్తే అన్నం ఉడకదు కదా, అలాగే ఆత్మ కూడా ఉడకాలి కదా. అందుకే వీలైనంత ఎక్కువసేపు ధ్యాన సాధన చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, బ్రహ్మఋషి పితామహ పత్రిజీ. ఎప్పుడు కోపడాలి? కోపం అనేది నిన్నుగా నిలవనీయని ఒక అనిశ్చిత, ఉద్రిక్త స్థితి. కోపము శివాసనం ఎక్కితే కారణం నిష్క్రమిస్తుంది, ఇంగితం నశిస్తుంది, చెవి మంచి మాటలు వినదు, మాట అదుపు తప్పుతుంది, కంటికి దోషాలు మాత్రమే కనబడతాయి, మనసు యథార్థాన్ని అంగీకరించదు, చేతులు అదుపులో ఉండవు. కోపాన్ని వ్యక్తం చేస్తే బంధాలు కోల్పోతారు, చేయకపోతే మనశ్శాంతి కరువవుతుంది. అందుకే తన కోపమే తన శత్రువు అంటారు. కోపం అదుపులో ఉన్నంతసేపు ఒక ఆయుధం కూడా వాడుకోవచ్చు. నయాన ఎంత చెప్పినా గ్రహించినప్పుడు తల్లిదండ్రులు తమ సంతానం మీద
ఉపాధ్యాయులు తమ విద్యార్థుల మీద, పెద్దలు పిల్లలపైన కోపం ప్రదర్శించాలి. అది వారి నడత పద్ధతి బాగోలేదనే తెలియచెప్పేందుకు మాత్రమే. ఇక్కడ కోపం అనేది వచ్చింది కదండి. ఒకటే, ఎటువంటి పరిస్థితుల్లో అయినా మీకు కోపజ్ఞి వచ్చినప్పుడు ఒక 10 అంకెలు మనసులో కౌంట్ చేయండి. ఓన్లీ 10 టైమ్స్. ఆ 10 సెకండ్స్లో మీలో కలిగిన ఆ కోపము, ఆ ఉద్రేకము ఆటోమేటిక్ తగ్గి ఆ గొడవ నిష్క్రమిస్తుంది. అంటే గొడవ జరగదు. అప్పుడు ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు. దీని ద్వారా మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. సంజీవిని నల్ల శిలాజ్ 50 గ్రాములు, ఎంఆర్పి మార్కెట్ రేట్లో 1500 అండి. మనం ఇచ్చే రేటు 1000 రూపాయలు. డోర్ డెలివరీ ఇంటికి పంపిస్తాము. ఇది ప్రతి కుటుంబంలో ఉండవలసిన ఆయుర్వేద మెడిసిన్ అండి. దీని డీటెయిల్స్ ప్లేలిస్ట్ ఇచ్చాను, డిస్క్రిప్షన్ ఇచ్చాను, చూడండి. ఇట్లు కర్రి వెంకటేశ్వరరావు. కావాల్సిన వారు 9291517276కి కాల్ చేసి అమౌంట్ పంపించినచో మీకు వితిన్ 3 డేస్లో మీ ఇంటికి వస్తుంది. అయితే ఈర్ష దేశాలకు తావు లేకుండా ఇతరుల తప్పు తెలియ చెప్పేలా ఉండాలి. ఇతరుల వ్యక్తిత్వాన్ని, అహాన్ని గాయపరచకూడదు. అహం దెబ్బతింటే కోపం అదుపు తప్పుతుంది. అసలు విషయము మరుగున పడి విపరీత పరిమాణాలకు దారితీస్తుంది. కోపానికి ఎవరు అతీతులు కారు. అయితే దాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. అవసరమైన సందర్భాల్లో మాత్రమే ప్రదర్శించాలి. ఎప్పుడు ఎంతవరకు కోపాన్ని ప్రదర్శించాలో తెలిసి ఉంటేనే అది సాధ్యము. మనిషి నిగ్రహం అప్పుడే తెలుస్తుంది. మనిషి నిగ్రహంగా ఉంటేనే ఆయనకి ఎంత నిగ్రహం అనేది తెలుస్తుంది. సద్వేచన, ఆత్మ విమర్శలతో కోపానికి కారణం గ్రహించి పరిష్కరించుకోవాలి. లేకపోతే తగు మూల్యము చెల్లించుకోక తప్పదు. కోపం పిచ్చోడి చేతు రాయిలా కాకుండా ఒక చక్కని ఆయుధంగా మలుచుకుంటే మనకు శాంతి కలుగుతుంది. ఇది ఈ యొక్క సబ్జెక్ట్ని ఈనాడు అంతర్యామి నుండి గ్రహించినది. దయచేసి దీని అంతర్లేనం అర్థం చేసుకుంటే మనం కోపం ఉంచినప్పుడు ఆ 10 సెకండ్స్ మనం మనసులో అనుకుంటే ఆ గొడవ అక్కడితో సర్దుకొని పోతుందండి. మనకి ఎవరికి ఇబ్బంది లేకుండా జస్ట్ 10 సెకండ్స్ మీరు కేటాయించండి. అందరికీ శుభమస్తు. చివరిగా నా యూట్యూబ్ వీక్షకులకు ఉపయోగార్థము ఈ వివరాలు తెలియజేయడం జరిగినది. ధన్యవాదములు. మీ శ్రేయోభిలాషి కర్రి వెంకోజీరావు. ఆది మానవుల ప్రస్తుత వారసులు ఏమి చెప్పగలరు? వీళ్ళ నుంచే మనము ఈ పరిణతి చెంది ఈ స్టేజ్కి వచ్చాం. కానీ ఆనాడు కుల మతాలు లేవు. గమనించకండి. స్వస్తి. తర్వాత ఎపిసోడ్తో మీ ముందు. హెల్తీ యూట్యూబ్ ఛానల్ కర్రి వెంకోజీరావు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. youtube.com/@kvero healthy. Thank you. Watch now.